హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గల్లాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం టెండర్ కోకోనట్తో జ్యూసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సమ్మర్లో మనకు కోకోనట్ వాటర్ అనేది చాలా అవసరం. పిల్లలు కొన్నిసార్లు కోకోనట్ వాటర్ అనేది డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మనం ఇలా ఎమ్మి జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తాగేస్తారు. ఇప్పుడు మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ఇలా కోకోనట్ వాటర్ తీసుకొని సపరేట్ చేసుకోవాలి. అలాగే లేత కొబ్బరి లేదా గంజి తీసుకొని ఇలా మొత్తం అంతా తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక బౌల్లో సబ్జా సీడ్స్ తీసుకొని వాటర్ వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని తొక్క తీసి పెట్టుకున్న 2 తాటి ముంజలు యాడ్ చేసుకోవాలి. ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. సబ్జా సీడ్స్ కూడా మనకు బాగా నానిపోయాయండి, చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పటిక బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే కోకోనట్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొద్దిగా సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ కొద్దిగా యాడ్ చేసి అందులో కొద్దిగా సబ్జా అండ్ కోకోనట్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, తాటి ముంజలు, లేత కొబ్బరి అండ్ కోకోనట్ వాటర్తో చక్కగా జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీలో మనం లెమన్తో కోకోనట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 స్పూన్ సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కోకోనట్ వాటర్ అండ్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 లెమన్ పీస్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని పటిక బెల్లం కూడా వేసేసుకోవాలి. పుదీనా ఆకులు అండ్ కోకోనట్ వాటర్ వేసి ఒకసారి కలుపుకొని ఫైనల్గా ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకోవడమే. లెమన్తో కోకోనట్ జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ మ్యాంగోతో కోకోనట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో కొద్దిగా పటిక బెల్లం, సోక్ చేసుకున్న కాజు అండ్ బాదం పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. అండ్ కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అండ్ కోకోనట్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కోకోనట్ వాటర్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో స్మూతీని కూడా యాడ్ చేసేసుకోవాలి. చివరిగా కొద్దిగా కోకోనట్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, మ్యాంగో కోకోనట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీలో మనం వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్తో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని ఐస్ క్యూబ్స్, కాజు బాదం అండ్ పటిక బెల్లం, కోకోనట్ పీసెస్ని వేసి 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఐస్ క్రీమ్, ఇందులో కొద్దిగా కోకోనట్ వాటర్ వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. 1 గ్లాస్లో సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్న ఈ కోకోనట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి.
చివరగా కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి కోకోనట్ వాటర్ని కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి. చక్కగా వనిలా ఫ్లేవర్ కోకోనట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.